ఏటీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్దారులకు పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పిలుపు మేరకు కరప మండలంలోని 21 గ్రామాల్లో 11,572 మంది పెన్షన్దారులకు 7,75,00,000 రూపాయల మేరకు 180 మంది సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లను అందించడం జరుగుతుందని కరప ఎంపీడీఓ కొంకి అప్పారావు తెలిపారు. ఎంపీడీఓ కొంక అప్పారావు పాతర్లగడ్డ గొర్రెపూడి పెద్దాపురపాడు గ్రామంలో పర్యటించి సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అప్పారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్దారులకు వారి ఇంటి వద్ద పెన్షన్స్ అందించడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓ కరప కాకినాడ డిస్ట్రిక్ట్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కరప మండలంలోని 21 సచివాలయాల్లో 180 మంది సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్ల పంపిణీ ఉదయం 5 గంటలకు ప్రారంభించాం. అందులో భాగంగా ఇప్పుడు ఈ టైంకి కరపలో 40% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కరప మండలం మొత్తం మీద 11,572 పింఛన్లు, 7,75,97,500 క్యాష్ ఈరోజు పంపిణీ చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ పరిస్థితుల్లోనైనా ఈ రోజుకి 100 పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టాం. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా పింఛన్లు పెరగడం వల్ల ముందు రోజు ఇళ్ళకి చేరారు. అందరూ ఇళ్ళ దగ్గర ఉన్నారు. కొద్దిగా సర్వర్ ప్రాబ్లం అయినా సరే ఏ టైం అయినా సరే పింఛన్లు పంపిణీ పూర్తయిన తర్వాత సిబ్బంది కూడా ఇంటికి వెళ్తారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో అందరూ సహకరించడం వల్ల అభయహస్తం 381 మందికి, ఫిషర్మెన్ 159 మందికి, వీడియో పెన్షన్లో 2,642 మందికి, ట్రాన్స్జెండర్ ఒకరు, 369 డాడీ ట్యాపర్స్, ఓఏపీ 6,139 మందికి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో పెరిగిన పింఛన్లతో సహా ఇస్తాం. వికలాంగులకు కూడా పింఛన్ పెరిగింది కానీ పాత బకాయిలు ఏమీ లేవు. యాజ్ టీజ్గా పెరిగిన పింఛన్ ఇస్తున్నాం.